ఇప్పుడు చిన్న పొరగానికి వస్తాను వాళ్ళు వంటలేరు పొరగాను ఇప్పుడు వాళ్ళకు వస్తుందని పెట్టింది అది వీనికి ఫోన్ చేసి చెప్పిన అది ఈ ర్యాబ్ నేను పిల్లలకు పడతాను ఎవరు చెప్పినా నాకు అర్థం కాదు అంటే ఇది ఎట్లా పుట్టించారంటే ఇక రేపు తర్వాత ఇంకోరకు పెడతారు ఇక కథ. కరోనా వైరస్ గురించి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అదేమన్నా ఫోన్ చేసి చెప్పిందా పిల్లలకు వస్తా అని చెప్పేసి ఇట్లా వ్యంగ్యంగా మాట్లాడబట్టే ఇట్లా నిర్లక్ష్యంగా మాట్లాడబట్టే ప్రజలు పిట్టలు రాలినట్టు రాలిర్రు. మరి నీకేమన్నా ఫోన్ చేసి చెప్పిందా? మొదటి వేవ్ లో రెండో వేవ్ లో ఎందుకు లాక్డౌన్ పెట్టినావు? ఎందుకు సామాన్య ప్రజలు రోడ్ల మీదకి వస్తే పోలీసులను పెట్టి కొట్టించినావు? ఎందుకు వాళ్ళకి వేలకు వేలు ఫైన్లు వేయించినావు? వాళ్ళ జీవితాలతో ఆడుకున్నావు? అదేమన్నా ఫోన్ చేసి చెప్పిందని మాట్లాడుతున్నావు. అది ఫోన్ చేసి చెప్పడం కాదు, ఒక ఎయిమ్స్ చీఫ్ చెప్పిండు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యొక్క చీఫ్ ఒక 6 వారాల్లో వస్తుందని చెప్పిండు. ముందు జాగ్రత్తగా ఉండాలని చెప్పిండు. ఆ ముందు జాగ్రత్త లేకనే ఈ రాష్ట్రంలో ఈ ప్రాణ నష్టం జరిగింది. నువ్వు ఎప్పుడు ఇదే నిర్లక్ష్య వైఖరితో మాట్లాడినావు. రెండో వేవ్ లో మొదటి వేవ్ లో కూడా అసెంబ్లీ సాక్షిగా అది పారాసిటమాల్ వేసుకుంటా పోతుంది, ఎండకు చచ్చిపోతుంది అని చెప్పేసి లక్షల మంది చచ్చిపోయారు. ఇవాళ ఏందనంటే కార్పొరేట్ స్కూళ్లు కార్పొరేట్ కాలేజీలు తెరవాలి, మీకు పైసలు కావాలి, మీ ఖజానా నిండాలి, అంతే కదా. వాళ్ళు నేను చెప్తున్నా కదా 45 రోజుల్లో వాళ్ళు ఫీజులు వసూలు చేసిన తర్వాత మళ్ళీ నువ్వే పని చేస్తావు. నీ వాటా నీకు వచ్చిన తర్వాత మొదటి విడతలో జరిగింది అదే కదా. వందల మంది, వేల మంది, లక్షల మంది కరోనా పేషెంట్లు లక్షలు వసూలు చేసిన కార్పొరేట్ హాస్పిటల్స్ నువ్వు చేసిన జీవోల్ని ఉల్లంఘించి. అయినా నీ ప్రభుత్వం ఒక్క హాస్పిటల్ మీద రైడ్ చేసింది లేదు, ఒక్క హాస్పిటల్ కి ఫైన్ వేసింది లేదు, ఒక్క హాస్పిటల్ సీజ్ చేసింది లేదు. ఈ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి ఉందా? కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టిర్రా? ఒక్క ప్రెస్ మీట్ పెట్టిర్రా? 10 రోజుల్లో పాఠశాలలు తెరుస్తామంటున్నారు కదా. మరి పాఠశాలను తెరిస్తే పిల్లల పట్ల ఎటువంటి జాగ్రత్త వహిస్తాం? లేదంటే పాఠశాలలు కళాశాలలు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి? రాబోయే వేవుని ఎట్లా ఎదుర్కోబోతున్నాం అనేమన్నా చెప్పిర్రా? లేదు. కేవలం ఏందనంటే ఇప్పుడు తెరవాలి, ఈ 45 రోజుల్లో పైసలు వసూలు చేయాలి, తర్వాత దుకాణం బంద్ చేయాలి, అంతే కదా నీ ఉద్దేశం? అంతే కదా. నీకేమన్నా ఫోన్ చేసి చెప్పిందా? మరి నీకు వచ్చింది, నీ కొడుకు వచ్చింది. మీరైతేనేమో వచ్చినప్పుడు మంచిగా కార్పొరేట్ హాస్పిటల్కి పోతారు. సామాన్య ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్లోకి పోతే కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అయినా కూడా నువ్వు హాస్పిటల్ బాగా చేసే పరిస్థితిలో లేవు, పట్టించుకునే పరిస్థితిలో లేవు. లేకపోగా ఈ వ్యంగ్యంగా మాట్లాడడం, ఈ నిర్లక్ష్యంగా మాట్లాడడం. దయచేసి ఎప్పుడైనా సరే సామాన్య ప్రజల ప్రాణాల పట్ల కొంచెం బాధ్యత వహించి కొద్దిగా ముందు జాగ్రత్తలు పాటించి వాళ్ళని కాపాడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. Download Moj.